ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే 34 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈ రోజు ఈ ఎపిసోడ్లో దేవుడు మీతో మాట్లాడమంటున్న మాట ఏంటి అంటే, బైబిల్ని చదువుతున్నారా? బైబిల్ని ఎల్లవేళలా మీరు జ్ఞాపకం చేసుకొని దాని సకాల సమయంలో దాన్ని ఆచరిస్తున్నారా? చాలా మంది ఏమంటారంటే, బైబిల్ని దేవుడు రాయలేదు కదా. ఎస్, అవును, దేవుడే రాయలేదు. బైబిల్ని అసలు దేవుడు రాయలేదు. ఎస్, కరెక్టే. సో బైబిల్ని దేవుడు రాయినప్పుడు మరి నేను ఎందుకు చదవాలి? దేవుడు ఏంటో నాకు తెలుసు, దేవుడు మంచివాడని నాకు తెలుసు, దేవుడు ఏం చెప్పినా అది నేను వింటాను. సో ఇంకా నేను బైబిల్ ఎందుకు చదవాలి? బైబిల్ మనుషులు రాశారు, తప్పు రాసి ఉండొచ్చేమో అనే క్వశ్చన్స్ చాలామందికి వస్తాయి. సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఒకటే. 39 మంది యూదుల ద్వారా అండ్ ఇంకొక యూదుడు కాని వాడి ద్వారా ఈ బైబిల్ రచించబడింది. 1200 ఇయర్స్ స్పాన్ ఆఫ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరిని తీసుకుందాం, 40 మంది కూడా అవసరంలా, ఇద్దరిని తీసుకుందాం, ఇద్దరిని వేరు వేరు రూమ్స్లో పెట్టేద్దాం. పెట్టేసి వారికి నచ్చిన డిబేట్ ఏదైనా రాయండి, ఇక్కడ దీని మీద ఒక స్టోరీ రాయండి అంటే వీళ్ళ స్టోరీ వేరుంటుంది, వాళ్ళ స్టోరీ వేరుంటుంది కదా. మరి అలాంటిది 40 మంది ఒకటే దాని కాన్సెప్ట్తో ఎట్లా రాసుంటారంటారు? ఇట్స్ కంప్లీట్లీ త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు రాయించాడు. చాలామంది అంటారు, కొంతమంది యాడ్ చేస్తారు, కొన్ని బుక్స్ తీస్తారు అని. ఎన్ని యాడ్ చేసినా ఎన్ని తీసేసినా దేవుడి మాట ఇప్పటికీ పొర్లిపోదు. మనం బైబిల్ లాస్ట్లో చూస్తాం కదా, లైక్ ఈ బైబిల్లో దేన్ని యాడ్ చేయకూడదు, దేన్ని తీయకూడదు, తీసిన వారి మీదకి ఈ తెగులన్నీ వస్తాయి అంటారు కదా. ఆబ్వియస్లీ ఇప్పటితో చాలామంది బైబిల్ని రీప్లేస్ చేస్తూ ఏవేవో చదువుతున్నారు. కానీ అసలు మీరు నిజంగా బైబిల్ చదువుతున్నారా? అది పాయింట్. సో ఈ రోజు నుంచి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవడైనా కూడా మీకు బైబిల్ మనుషులు రాశారు కదా అని బైబిల్ చదవను అని లాజిక్గా మాట్లాడితే ఈ వీడియోని వారికి పంపించండి. నిజంగా ఈ వీడియో వారికి పంపించండి. లేదా ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా 40 మంది ఎవరు రాశారా బైబిల్ని, ఎలా రాశారు, ఎన్ని ఇయర్స్లో రాశారు, కంప్లీట్గా వారికి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.